హైవ్యూస్ అది సర్వత్రా వర్జేయత్. ఈ అతి అనేది ఏ రూపంలో ప్రమాదమే. అది వైసీపీ వీరాభిమానులైనా, టీడీపీ వీరాభిమానులైనా, కుక్కల ప్రేమికులైనా, జంతు ప్రేమికులైనా ఎవరైనా సరే ఇలా ఈ కుక్కలకు సంబంధించి గతంలో ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్న వీడియో ఇస్తుంటే వాళ్ళ అతిని తట్టుకోలేక ఉద్రాబాబుని వదిలిపాడేశారు. అలాగే క్రైస్తవులకు సంబంధించి వారి మంచి కోసం వీడియోలు చేస్తే సరే వాళ్ళు ఉద్రాబాబు అనిపించింది. అలాగే వైసీపీ వారు. బట్ ఇప్పుడు తప్పదు. ఇంకా బ్రిజేష్ సోలంకి ఉత్తరప్రదేశ్లో ఫరాన్ అని చెప్పేసి ఒక ప్రాంతం. అతను మన రాష్ట్రాయి పోటీలలో గోల్డ్ మెడల్ కూడా కొట్టాడు. రేపు 2026లో ప్రో కబడ్డీ లీగ్లో తను పార్టిసిపేట్ చేయాలి. కబడ్డీకి బాగా ప్రిపేర్ అవుతున్న మూమెంట్లో మొన్న జూన్లో 23 అది 24 అకస్మాత్తుగా తన చేయి తిమ్మురులు ఎక్కుతున్నాయి, బాడీ వచ్చేసి మొత్తం మొద్దుబారుతుంది, అసలు ఏం అర్థం కాదు. ఈవెన్ అతను గాలిని చూస్తే భయపడుతున్నాడు, నీటిని చూస్తే వణిగిపోతున్నాడు. హైడ్రోఫోబియా ఏదో తేడాదని ఆసుపత్రి పట్టుకెళ్ళారు. ఓ మై గాడ్ ర్యాబిస్ అయ్యా అన్న. వన్స్ ర్యాబిస్ వచ్చిందంటే చనిపోవటమే. మీకు మొన్న మధ్య కూడా చెప్పా 99.9999% చనిపోవడం ర్యాబిస్ అటాక్ అయిందంటే. ఇంకా అదృష్టం కొద్దీ బతుకుతారు ఎవరు. సో ఈవెన్ నాకు 2021 జనవరి 25న కుక్కరిచింది, 24 నైట్ కుక్కరిచింది, 25 వచ్చేసి నార్మల్ టీటీ ఇంజక్షన్ చేయించుకొని ఉన్నా. బట్ వద్దంటే వద్దని నాకు తెలిసిన డాక్టర్ మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి చెప్తే బాధ పెడుతుంటే జనవరి 26, 2021న మన నల్లకొండ దగ్గర ఫీవర్ హాస్పిటల్ ఉంది, అక్కడ వెళ్తే వాళ్ళు ఏది వ్యాక్సిన్లు ఏవి వేసేసి ఆ నెక్స్ట్ మరలా నారాయణగూడలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఉంటుంది ఐపీ, ఆడికి వెళ్తే అప్పుడు వాళ్ళు వ్యాక్సిన్లు వేస్తారు మొత్తం 4 రోజులు. విషయం ఏంటి, అప్పుడు కొంచెం కుదురుగా ఉన్నాయి 4 రోజులు. దెన్ ఆ మూమెంట్ మదనపల్లి ఇష్యూ రావటం మొత్తం లైఫ్ టర్నింగ్ పాయింట్. సో ఎందుకు చెప్తున్నానంటే నేను ఇది అప్పుడు నేను గనక వ్యాక్సిన్ కనుక తీసుకోకపోతే నేను ఇప్పుడు బకెట్ దండేవాడిని. ఎందుకు నాది ఏకం కింద అసలు కోసేసింది కాలు. ఎలా అంటే ఆ బ్లడ్ క్లియర్గా కనపడుతుంది, బట్ నాకు గీతలాగా ఉంది. ఇతను బ్రిజేష్కి సంబంధించి మొన్న మార్చిలో ఆ ఊరిలో వస్తున్నా కదా చిన్నపేట మురుగు కాలం లాంటి దాంట్లో ఒక చిన్న కుక్కపిల్ల పడింది. కుక్కపిల్ల కదా, నేను చిన్నప్పుడు కుక్కపిల్లతో ఆడుకున్నాడే, కుక్కపిల్ల సుసిపోతే తుడుచుకున్నాడే, క్లీన్ కూడా చేసుకోవాలి. పాపం ఇతను కూడా ఆ కుక్కపిల్లని నీటిలో చేస్తున్నప్పుడు ఆ కుక్కపిల్ల గోరో పన్నో మొత్తానికి ఏదో అతను తాకింది. చూశాడు గాయంలాగా ఉంది, బట్ చిన్నది కదని వదిలేశాడు. చదువుకున్నాడు, 23 సంవత్సరాలు 24 సంవత్సరాల వయసు ఉంది, కబడ్డీలో గోల్డ్ మెడల్ కొట్టాడు, రేపు ప్రో కబడ్డీ కూడా సెలెక్ట్ అయ్యాడు. ఎంత గొప్ప లైఫ్ ఉన్నాడు. కుక్కల మీద ఉన్న ప్రేమతో చిన్న కుక్కపిల్ల కదా ఏముందిలే గీకుండిద్దిలే లేదా ఏదో తైలుండిద్ది అని చెప్పేసి అనుకున్నాడే కానీ నేను చెప్పినట్టు గతంలో ఆ వీడియో కింద వస్తే భయంకరమైన కామెంట్లు వస్తే భయపడి కదా చీ అని చెప్పి తీసేసా. మా ఫ్రెండ్ కూడా అడిగాడు అంత మంచి వీడియో ఎందుకు తీసేసావని. ఏం చేస్తారో మీద పడిపోతున్నారా బాబు అని. ఏమని పెట్టాను అందులో, కుక్క నాకినా గీకినా ఏం చేసినా పెను ప్రమాదం జాగ్రత్తని పెట్టా. ఈరోజు డాక్టర్లు చెప్తుంది కూడా అదే, నాకినా గీకినా ఏం చేసినా పెను ప్రమాదం. ఎప్పుడు దానికి ర్యాబిస్ ఉన్నప్పుడు. దానికి ర్యాబిస్ లేదని మనకైతే తెలిసిద్ది అంటే అందుకే వెళ్ళి టీకాలు వేయించుకోవాలి. నేను మరలా చెప్తున్నా, పెంపుడు కుక్కలు అన్న వాళ్ళు దండం పెట్టి చెప్తాను మీకు, దయచేసి మీ కుక్కలకు ఎప్పుడప్పుడు వ్యాక్సిన్ వేయించండి, టీకాలు వేయించండి, అండ్ జనాల మీదకి వెళ్ళకుండా చూడండి. అలాగే బయట ఉండే వీధి కుక్కలు ఉంటాయి, ఆ విషయంలో కూడా వాటిని ఎంతవరకు అన్నం పెట్టాలా నీళ్ళు పెట్టాలి పెట్టండి. మీదకి వస్తుంటే దామ్మ ఎగబడమ్మ రామ్మ ఆడుకుందాం అమ్మ అని చెప్పేసి అష్టచమ్మ ఆడతా సరదాగా నువ్వు నేను కొట్టుకుందాం ఇటు పిచ్చి పనులు చేయకండి. మా ఇంట్లో ఆల్రెడీ మా నవ్వేకి ఒకసారి ఇది ఇంటి ఎదురు పెంపుడు కుక్క, దాన్ని అలాగా పట్టుకొచ్చింది, ఆడుకుంటూ ఉంది. సమ్ గీకినట్టు ఏదో ఉంటే వాళ్ళు వచ్చి మీరు టీకాలు వేయించాలని చెప్పేసి అన్నారంట. పట్టించుకోలే. 2వ రోజు 3వ రోజుకి ఆ పిల్లకి అక్కడ స్కిన్ తేడా కొట్టేసింది. వాము ఇమ్మీడియట్గా ఆసుపత్రికి వెళ్ళిపోయింది. పాప వ్యాక్సిన్ మీద వ్యాక్సిన్లు వేసేశారు. ఆ పిల్ల భయపడింది, ఏడ్చింది, వద్దు మావయ్య నువ్వు వెళ్ళు మావయ్య ఇల్లు మావయ్య అని. సో విషయం ఏంటి ఇప్పుడు నేను చెప్పేది, పెంపుడు కుక్కలైనా బయట కుక్కలైనా పెంపుడు కుక్కల వాళ్ళు కొన్ని నిజాలు చెప్పవచ్చు అబద్ధాలు చెప్పవచ్చు. బయట కుక్కలంటే వాటికి ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే. అది నీట్గానే ఉంది, ఇంకెందుకు వ్యాక్సిన్. దానికి ర్యాబిస్ లేదని మీరు అనుకుంటే అట్ట. చిన్న పసి కుక్క పిల్ల, అది చిన్న కుక్క పిల్ల. మరి దానివల్ల ఇప్పుడు ఇతను పాపం చనిపోయాడు, మన 27 తారీఖు చనిపోయాడండి. ఎలా మరి అంటే అదే చెప్తున్నా స్వామి, కుక్కలకు అన్నం పెట్టండి, వాటర్ పెట్టండి, ఏం పర్లేదు వాటిని కాపాడండి, కానీ జాగ్రత్తగా ఉండండి. అండ్ జంతు ప్రేమికులారా, మనుషులకు మీకు అవేర్నెస్ కల్పించండి. ర్యాబిస్ వ్యాధి లక్షణాలు చెప్పండి, సిమ్టమ్స్ చెప్పండి, అన్నిటికి మించి అది ఎలా వచ్చింది ఎలా జాగ్రత్త పడాలి ముందే చెప్పండి ప్లీజ్. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్. మీకు ప్రేమ వాటి మీద ప్రేమ అంటారు, జంతువుల మీద మీకు ప్రేమ ఉండటం మంచిదే, దయాజాలి ఉండటం మంచిదే.
చేసిన పనులు చేసాడు, ఒంటి మీద ఎక్కడైనా తేడాగా ఉంది అంటే ఇమ్మీడియట్గా ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. కుక్కలు, పిల్లులు, గబ్బిలాలు ఇలా చెప్పుకుంటూ పోతే కోతులు, ఓరే బాబా ఏవైతే ఏం చేయాలని అనుకుంటూ ఉంటామే వాటి వల్ల చిన్న ఘాటు తగిలినా ఆల్రెడీ ర్యాబిస్ ఉన్నటువంటి లాలాజలాన్ని మన బాడీలో ఎక్కడన్నా సంథింగ్ దట్ మనకు ఒంటి మీద గాయాలని, ఆ గాయాలని చోట వాటి నాలుకలో ఉన్నటువంటి ఆ సొన అంటారు చూస్తారా, నాలుక మీద ఉన్న సొంగ సంథింగ్ అది టచ్ అయినా అయిపోయింది మన పని. సో బీ కేర్ఫుల్. బ్రిజేష్ చనిపోయిన విధానం తలుచుకుంటే చాలా అంటే చాలా బాధేస్తుంది. అద్భుతమైన భవిష్యత్తు ఉన్నాడు. చిన్న కుక్క పిల్లని కాపాడిపోయి ఆ కుక్కపిల్ల కరిచిందా గీకిందో తెలియదు, ఏముందని అనుకున్నాడు, చనిపోయాడు. చిన్నప్పుడు మా పుస్తకాల మీద ఇదే ఉండేది, కుక్క కరిచినచో అక్కడ గాయాన్ని సబ్బుతో బాగా కడగాలి, 5 నుంచి 10 నిమిషాలు కడగాలి, ఆ తర్వాత నీరు మీద ఉంటే ఆసుపత్రికి వెళ్ళాలి, దెన్ వాళ్ళు ఇచ్చే మందులు తీసుకొని ఉంటుంది. ఎందుకంటే ఆ కుక్క కరిచిన తర్వాత అక్కడున్న ప్రాంతంలో ఉన్నది స్టెప్ బై స్టెప్ రోజుకి 3 నుంచి 15 mm దాదాపు వెళ్తుంది. చివరికి ఆ గాయం అన్నది బ్రెయిన్ దాకా వెళ్ళి చూశారు. ఇక అప్పుడు అవుట్, పక్షవాతం కానీ కోమా కానీ ఈ ర్యాబిస్ వచ్చేసి చనిపోవడం కానీ ఇలా జరిగింది అనమాట. అంత ప్రమాదకరం ఈ ర్యాబిస్. సో బీ కేర్ఫుల్. దండం పెడతా, జంతువులు బాగా చూసుకోండి, బట్ ముందు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే మీరు బతికుంటే ఒక 100 మంది జంతువులు కాపాడవచ్చు. మీకు అర్థమైంది కదా, నేను ఎక్కడ ఎవరైనా తక్కువ చేయాలా, ఏ జంతువుని తక్కువ చేయాలా. మరలా చెప్తున్నా, కుక్క నాకినా గీకినా పిల్లైనా ఏదైనా సరే దానికి ర్యాబిస్ ఉంటే మీకు అంటుకునేది ప్రాణమే పోతుంది. సో బీ కేర్ఫుల్. ఇమ్మీడియట్గా ఆసుపత్రికి అయితే వెళ్ళిపోండి. ఏ కొంచెం తేడాగా ఉన్నా, ఏ కొంచెం తేడాగా ఉంటే రోగం రమ్ము ఉంటే వచ్చిన తర్వాత కాదు, ముందే